NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ వార్షికోత్సవ సందర్భంగా రాధమ్మ కృష్ణప్ప తన కుమారులు గోపి పురుషోత్తం ఉదయం గంగమ్మ పూజతో అంకురార్పణ చేశారు. అనంతరం అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందించారు. అనంతరం శ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఈశ్వర్ నాయుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు భోజన సదుపాయాలు కలిగించి ప్రజలందరూ అమ్మవారి దర్శించుకొని వెళ్లాలని తెలియజేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని, అమ్మవారి వేషధారణలో వచ్చి భక్తులు తమ కోరికలను తీర్చుకోవాలని, అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుకోవాలని ఆలయ ధర్మకర్తలు రాధమ్మ కృష్ణప్ప కుమారులు గోపి పురుషోత్తం తెలిపారు. అమరావతిని పరిరక్షించేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా గొల్లపూడిలో నిరసన తెలిపినందుకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావుపై నాటి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసు విచారణ నిమిత్తం విజయవాడ ముఖ్య మెజిస్ట్రేట్ కోర్టుకు నేడు ఆయన హాజరయ్యారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో రోటరీ క్లబ్ మంగళవారం రాత్రి సాధారణ సమావేశం జరిగింది. రోటరీ క్లబ్ అధ్యక్షులు సిహెచ్ మంగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ నల్లల వీర్రాజు, ట్రెజరర్ కె కిషోర్ రెడ్డి తదితర సభ్యులంతా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం వీరంతా దేవవరపు కృష్ణార్జునరావును ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కాకినాడ జిల్లా కార్యదర్శిగా పదవి బాధ్యతలను చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తుని పట్టణ ఖ్యాతిని అర్జున్ జిల్లా వ్యాప్తంగా ఇనుమడింపజేశారన్నారు. దుస్సాలువ కప్పి జ్ఞాపికను అందజేశారు. విజయనగరం జిల్లా గంటాడ మండలం మధుపడ గ్రామంలో కాపమ్మ దేవత ఉత్సవాలలో మహిళల కోలాటం. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ శ్రీ మదన్ మోహన్ రావు ఈరోజు లింగంపేట్ టౌన్లో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా కార్యక్రమంలో పాల్గొని మరియు లబ్ధిదారులకు మంజూరు పత్రాల్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేష్, ఎంపీఓ మలహరి, పంచాయతీ సెక్రటరీ శ్రవణ్ కుమార్, లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారాగౌడ్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి రఫీయుద్దీన్, లింగంపేట్ టౌన్ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్, మండల నాయకులు నగేష్, రాజు, అట్టెం శ్రీనివాస్, సాయిరామ్, కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ లింగంపేట్ మండల్ లింగంపేట్ కేంద్రంలో ఎంపీడీఓ గారు మరియు ప్రభుత్వ అధికారులతో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాల నాయకులు అందరితో కలిసి మన మీడియా మిత్రులు ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోవడం జరిగింది. మరి లబ్ధిదారులు భూమన్న, మానస ఈరోజు పంతులు గారు పూజ చేసి ముగ్గుపోవడం జరిగింది. మరి 10 సంవత్సరాల తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్క ఇల్లు లేదు. ఎమ్మెల్యే కాకముందు నేను సుమారు 68 ఇళ్ళు, తాండాలు ఇళ్ళు అని తిరిగిన, గ్రామాలు తిరిగినా ఎక్కడ కూడా ఒక చిన్న ఇటుక కూడా పెట్టలేదు.
అహల్యాబాయి హోల్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని జయంతి ఉత్సవాల ముదోల్ నియోజకవర్గ కన్వీనర్ బైన్సా మండల్ బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి అన్నారు. బుధవారం బైన్సా మండల్లో దేగం గ్రామంలో అహల్యాబాయి 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు ఇందోర్, మహేశ్వర్ ప్రాంతాలలో అనేక దేవాలయాలను నిర్మించిన ఘనత ఆమెదే అన్నారు. सकल चराचर प्राणी कोटि विद्यार्थम यदा चित्ते अर्चना पूजा महं करिष्ये ओम श्री राम दूताय नमः ओम गदे नवडंग मंदिर नागयानि वै नरपाल रामचंद्र भगवान की जय। बोलो पवन सुत हनुमान की जय। బంగారుపాళ్యం మండలానికి చెందిన సినీ హీరో కృష్ణమనేని మురళీకృష్ణ ఎగువ మత్యం గ్రామంలో చర్చి నిర్మాణం పనుల కొరకు ₹1,00,000 తన సొంత నిధుల నుండి విరాళముగా ఇవ్వడం జరిగింది. బుధవారం ఉదయం ఎగువ మత్యంకు రాగా ఆయనకు ఘన స్వాగతం పలికిన మత్యం గ్రామస్తులు బాణసంచా పేలుస్తూ మేళతాళాలతో, కోలాటాలతో ఘనంగా ఊరేగించి దుస్సాలతో, గజమాలతో సత్కరించి చర్చి ఆవరణంలోనికి తీసుకొని వెళ్లారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని వెల్లుల్ల పెద్ద చెరువు తూముల పునరుద్ధరణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెల్లుల్ల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కంతి హరికుమార్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘ సభ్యులతో కలిసి మెట్పల్లి ఆర్డీఓకి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా శిథిలావస్థకు చేరిన చెరువు తూములను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్ఆర్ఎస్పీ అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దానికి మన చిత్ర వస్తువు ఏదో అంతకుముందు కానీ ఏది గ్రౌండ్ ఎట్లా ఉండి చేసి భారీగా వరద నీటితోటి కంప్లీట్ చేసుకుంటే దాన్ని ఆపుతారు. అదే ఇప్పుడు సంబంధం ఇప్పుడు చెప్తే ఉన్నాడు చెప్తే ఏంటని చెప్పాలంటే మేము చేపల ఉపాధి మీద మేము బతికేస్తున్నాము. మా చేపలకు మా మత్స్యకారులని కార్మికులుగా వాళ్ళను తీసుకుపోయి చేసి పూడిగా తీపించుడు చేసుకుని మా దగ్గర వచ్చి పైసలు వసూలు చేసుకుని బిల్లు పాస్ అయిన తర్వాత క్లైమ్ చేసుకుని మీకు ఇస్తామని పద్ధతి కాదు కదా. మా దగ్గర 40,000 రూపాయలు వసూలు చేస్తాం. అది సరైన పద్ధతి కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మేము మనం చెప్తామని వాటర్ తీయమన్నారు. మనం తీస్తే వాటర్ పోయినాయి. 4 days పోయినాక మళ్ళీ వైపులో కంప్లీట్ చేస్తే ఎట్లకు కింద వాటర్ ఉన్నాయని కంప్లీట్ చేసినట్టు వాళ్ళే కావాలని చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఆపేసారు దాన్ని. ఇప్పటికీ వాటర్ మొత్తం పోయి దానికి మనకి ఎంత ఎస్టిమేషన్ కావాలో అవన్నీ ఏర్పడుతుండే. అట్లా ఇప్పుడు 3 సంవత్సరాలు చేయించుకుంటే అట్లా చేసేస్తారు మొత్తం కాకుండా వేసేస్తారు. పోయినసారి కూడా మన రైతులకు ఒక్క పంట కూడా వండలేదు మేడం. ఇప్పుడు మీకు ఈ కాపీ సమర్పించకుండా ఒకటి కలెక్టర్కు కాపీ టు కలెక్టర్ తర్వాత మన ఇరిగేషన్ మినిస్టర్ మేము భూములు రిపేర్ చేయమన్నారు మేడం. అంటే పశువులకు తాగడానికి నీళ్ళు ఉండే అని చెప్పి ఒక చిన్న రిజన్ చూపెట్టి మళ్ళీ యథావిధిగా తూము ఓపెన్ చేసిన తూములకు మూసేసి ఇప్పుడు ఈ యథావిధిగా ఎప్పుడు కూడా ఈ చెరువులో ఏదంటే ఉన్నటువంటి ఈ కింద ఉన్నటువంటి భూములు కింద ఈ చెరువు గడ్డ కింద ముందని కాలువలు ఉంటాయి. ఈ రైతులు ఏంటంటే పెద్ద పెద్ద రైతులు ఈ ఉన్న కాలువలని కబ్జా చేసుకుంటే చిన్న చిన్న రైతులు పాపం ఒక 10 గుంటలలో 20 గుంటలలో రైతులు ఉంటే వాళ్ళకు వేరే నీళ్ళు వచ్చే గత్యంతరం లేక 2 సంవత్సరాల నుంచి పంటలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ భూములని పడవనుకుంటారు. ఎందుకంటే ఉన్నటువంటి పిల్లకాలం దాని కింద చెరువు కింద ఆయకట్టుకు సంబంధించిన పిల్లకాలం మొత్తం కబ్జా చేస్తున్నారు. మొత్తం మేడం ఈ తూము మొత్తం ఓపెన్ అయినా ఇంకా 40% నీళ్ళు ఉంటాయి. అక్కడ బ్యాలెన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా అసలు జీరో వాటర్ అనేది ఎప్పుడు లేదు. అంటే వీళ్ళు ఒకటి దీని ఒక ఫేక్ మ్యాటర్ సృష్టించి ఫస్ట్ ఒక నీళ్ళు ఎట్లా అన్నట్టు ఒక చిన్న మ్యాటర్ సృష్టించి చేస్తారు. ఈ మా పెద్ద చెరువు 10 సంవత్సరాల నుంచి వాటర్ పోక చెరువు మొత్తం వర్షాకాలమే ఫుల్ నిండుతుంది. ఈ తూము రిపేర్ చేయడం వలన కిందికి పంటలు పండక చాలామంది రైతులు కూడా బాధపడుతున్నారు. ఈ నీరు 10 సంవత్సరాలు అట్లనే ఉండడం వల్ల చెరువు యొక్క వాటర్ కూడా కలుషితమైపోయి వాళ్ళ చెరువులకు స్థానానికి వెళ్ళడానికి కూడా వాళ్ళందరికీ శారీరకమైన దురదలు కానీ కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. మరి ఒక గంగపుత్ర సంఘం సభ్యులు ఒక 300-400 కుటుంబాలు ఆ చెరువు మీద ఆధారపడుతున్నారు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి అంతకుముందు ఏఈ గారు ఉన్నారు. ఆ ఏఈ గారు ఏమన్నారంటే తూము రిపేర్ చేస్తా వాటర్ తీసేయాలని చెప్పిండు. అప్పుడు మా సంఘం నుంచి ఖర్చు పెట్టుకుని వాటర్ తీపించినాము. లాస్ట్కు వాటర్ ఇచ్చిన తర్వాత రిపేర్ చేసే టైంలో వర్షాలు పడుతుందని చెప్పేసి మళ్ళీ దాన్ని మూడించిండు. మళ్ళీ ఇప్పుడు మేము ఇరిగేషన్ వాళ్ళకి చెప్తే మొన్న డీ గారు అన్న ఏం చేశారంటే వాటర్ తీసేయండి నేను రిపేర్ చేపిస్తాను చెప్పిండు. సంఘం నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం మట్టి మా సంఘం నుంచి తీపించిన తర్వాత 4 రోజులు వాటర్ పోయిన తర్వాత ఎవరో ఒక 2 రైతులు వాళ్ళు కంప్లైంట్ అయ్యే వల్ల దాన్ని మొత్తం మళ్ళీ తూములు మూయించిండు. ఇప్పటికీ వాటర్ పోయి తూము రిపేరు మనకు చేయడానికి అవకాశం ఉంటుండే. ఆ రైతులు కూడా ఎవరంటే తూము యొక్క వాటర్ పోతే ఆ కాలువలను కబ్జా చేసుకున్న రైతులే. దయచేసి వాళ్ళ మీద కూడా ఆ కబ్జా చేసుకున్న రైతుల మీద కూడా సర్వే చేసి వాళ్ళ యొక్క భూములు ఎంత కబ్జా చేసుకున్నారో దాన్ని కూడా రీసర్వే చేసి ఇప్పించగలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా మా గంగపుత్ర సంఘం 300 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి జీవనాధారం మీద. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జగిత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 8 గంటలకు మెట్పల్లి మినీ స్టేడియంలో చిన్నారి విద్యార్థుల అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్య గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా, మానసికంగా విద్యార్థులను దృఢంగా తయారు చేస్తాయి, స్నేహభావం పెంపొందించి ఒత్తిడి తగ్గిస్తాయి. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి అని సూచించారు. ఈరోజు మెట్పల్లి మినీ స్టేడియంలో జైత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభించడం జరిగింది. తెలంగాణ 11వ సబ్ జూనియర్ పోటీల కొరకు జిల్లాలోని మారుమూల గ్రామాల క్రీడాకారులు వర్షమును సైతం లెక్క చేయకుండా రావడం జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులను హైదరాబాద్ లో జరిగే జూన్ 1 నాడు జిమ్ఖానా స్టేడియంలో ఈ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు మన జైత్యాల జిల్లా నుండి 25 మంది విద్యార్థులను, బాలబాలికలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్నారు. ఈ పోటీల విశేష స్పందన రావడం ముఖ్య ఉద్దేశము. మన జైత్యాల జిల్లాలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించడం వలన ప్రతి ఒక్క విద్యార్థి 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల విద్యార్థులు ఈ క్రీడా పోటీల కొరకు రావడం జరిగింది. ఈ పోటీలో వలన విద్యార్థులకు మంచి చెడుతో పాటు గెలుపు ఓటములు సమానత్వం తీసుకొని విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నారు. కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్యారెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ అనే వ్యక్తిని అతని కన్న తండ్రి వడ్ల భాస్కర్ హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. కొడుకు నిఖిల్ తాగుడుకు, వ్యసనాలకు బానిసై నిఖిల్ను ఉద్దేశపూర్వకంగానే భాస్కర్ హత్య చేసినట్లు తెలిపారు. ఇది కామారెడ్డి అవుట్స్కట్స్లలో కీ పాయింట్ మేడం ఎర్లీ మార్నింగ్ 3 వరకు ఓపెన్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఏది చెప్పినా అది కరెక్ట్. అందరికీ నమస్కారం. ఈ నెల 19న మాకు రాళ్లపల్లి ప్రసంగ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. లింగాపూర్ గ్రామంలో వడ్ల నిఖిల్ అని అతను చనిపోయాడు అన్నమాట. సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిసలేదు. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అవి అడగడం అండ్ అక్కతో కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది. సో వాళ్ళ తండ్రి అయిన
వడ్ల భాస్కర్. సో వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు 18వ తారీఖు రాత్రి 11:30కి అట్లా కట్టెతోటి కొట్టారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మద్దేపల్లిలో తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఉక్కపోతకు గురైన ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. హఫ్సా ఎంటర్ప్రైజెస్ తరపున మే 20, 2025 నాడు 3వ క్యాంప్ విజయవంతంగా జరిగింది. అల్హమ్దుల్లిల్లా. ఈ కార్యక్రమంలో 7H న్యూస్ చైర్మన్ మొహమ్మద్ అబ్దుల్ హకీం గారిని హఫ్సా ఎంటర్ప్రైజెస్ ఎండి షదాబ్ అన్సారీ గారు గుల్దస్తా ఇచ్చి సన్మానించారు. మరియు యుయానిన్ బ్యూటీ CEO నరేష్ కృప్లానీ గారు సామాజిక కార్యకర్త ఖ్వాజా అలీముద్దీన్ గారిని సన్మానించారు. నరేష్ కృప్లానీ గారు హఫ్సా ఎంటర్ప్రైజెస్కు అడ్వైజర్గా కూడా మొహమ్మద్ అబ్దుల్ హకీం గారు హఫ్సా ఎంటర్ప్రైజెస్ తరపున డాక్టర్ మొహమ్మద్ అఖిల్ గారు మరియు USA నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్ట్ మొహమ్మద్ రిజ్వానా గారిని గుల్దస్తాలతో సత్కరించారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं हफ्सा इंटरप्राइजेस से शादाब अंसारी बात कर रहा हूँ और अल्हम्दुलिल्लाह आज 20 मई 2025 का जो जॉइंट पेन कैंप हुआ सो मुनक़िद हुआ सो है अल्हम्दुलिल्लाह कामयाबी और कामरानी के साथ गुज़रा। और इस बार हफ्सा इंटरप्राइजेस अवामुन्नास के लिए और ख़ास करके जो सो तमाम लोगों के लिए 4 स्कीमात का ऐलान कर रही है, जिससे आप लोग बग़ौर सुनिए और इससे फ़ायदा उठाइए। और पहला जो है जॉइंट पेन कैप का ऐलान किया जा रहा, डेट डिक्लेरेशन। सेकंड जो है स्कॉलरशिप जो हम रखे थे उसकी डेट 29 अप्रैल को लास्ट डेट थी और पब्लिक से और आवाम से गुजारिश हुई कि जो सो हमारे को स्कॉलरशिप और चाहिए, तो उसकी डेट का डिक्लेरेशन भी हो रहा है आज। और तीसरा जो पाइल्स और किडनी स्टोन की दवा हफ्सा इंटरप्राइजेस की तरफ से फ्री पिलाई जाएगी, उसकी भी डेट डिक्लेरेशन की जाएगी। और चौथी जो बड़ी स्कीम है हमारी, जो हफ्सा इंटरप्राइजेस की तरफ से जो हर 2 साल में एक वक्त ये स्कीम निकालती हफ्सा इंटरप्राइजेस, जो फ्री इंटरेस्ट लोन। చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం టేకుమంద పంచాయతీకి చెందిన మణిని మండల నూతన కమిటీలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులుగా మండల నూతన అధ్యక్షులు NP ధరణి నాయుడు నియమించారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్నందున పార్టీ గుర్తించి మండల సోషల్ మీడియా అధ్యక్షులుగా ఇవ్వడం తనకి ఎంతో గర్వకారణంగా ఉందని మీడియా ముందు తెలిపారు. మీడియా మిత్రులకి వందనం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా చిత్తూరు డిస్టిక్ పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామానికి చెందిన మరి నేను ఈరోజు మా పార్టీ బంగారుపాలెం తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు సోషల్ మీడియా అధికార ప్రతినిధిగా అవకాశము నాకు గర్వంగా ఉన్నది. ఒక కార్యకర్తగా నేను ఈరోజు ఎదిగి మా గ్రామం నుండి నన్ను గుర్తించినందుకు మా పార్టీ మాజీ అధ్యక్షులు బాస్ జయప్రకాష్ గారికి, పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిలి మురళీమోహన్ గారికి, అలాగే నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ధర్నన్న గారికి, మా టేకుమంద నాయకులు భాస్కరన్న గారికి, సుబ్బన్న గారికి, మలయన్న గారికి, పద్దేహన్న గారికి, గున్నదన్న గారికి, అందరూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రార్థన తెలుపుతూ ఉన్నాను. అలాగే నేను కూడా మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి,
పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు సహకరించిన ఈ పదవి రావడానికి కారకులైన రామచంద్రన్నకి, జనార్దన్ గారికి, కొండెటి శివన్న గారికి, ఇతర నాయకులు అందరికీ, పార్టీకి వీర విజయుడిగా కార్యకర్తగా ఇన్ని సంవత్సరాలు పార్టీకి పనిచేయడానికి దాన్ని గుర్తించి ఈరోజు నాకు ఈ అవకాశం ఇవ్వడం నాకు గర్వంగా ఉంది. అలాగే 2029 ఎలక్షన్ కూడా బాగా పార్టీకి పనిచేసి సోషల్ మీడియాగా బలం ఇప్పించి మండలానికి నా సేవలను అందిస్తానని నేను తెలియజేస్తున్నాను.